హాయ్ గైస్, వెల్కమ్ టు టాలీవ్యూ. అండ్ ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం 'గమ్ గమ్ గణేష' మూవీ గురించి. ఇదొక క్రైమ్ కామెడీ మూవీ లైక్ 'స్వామి స్వామి రారా' అలాంటి మూవీ అనమాట. ఇంకా స్టోరీ విషయానికొస్తే గనక హీరో ఆనంద్ దేవరకొండ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. బట్ ఒక పెద్ద దొంగతనం చేసి సెటిల్ అయిపోవాలనుకుంటూ ఉంటాడు. అండ్ వినాయక చవితి దగ్గరలో ఉండంగా ఒక చిన్న వస్తువు కోసం అని బాగా ప్రయత్నిస్తూ ఉంటారు. విలువైన వస్తువు కోసం. అది తినే కాకుండా ఇంకా చాలామంది గ్రూప్‌లే వాటిల కోసం ట్రై చేస్తూ ఉంటాయి. సో, ఎవరికి దొరికింది, ఏమైంది అన్నదే మొత్తం కథ అనమాట. యాక్టింగ్ విషయానికొస్తే గనక ఆనంద్ దేవరకొండ డిడ్ ఏ గుడ్ రోల్. అండ్ ఇమాన్యుయల్‌తో తను చేసే కామెడీ చాలా బావుంటుంది. అండ్ సాంగ్స్ అంతేం బాగోలేదు. బట్ కామెడీ అయితే మాత్రం చాలా బాగుంది. హీరోయిన్‌తో రొమాన్స్ ఓకే గానీ అదంత మరీ ఎక్కువేం లేదు. జస్ట్ ఫర్ లైక్ ఎవ్రీ మూవీలో ఉండే నేమ్ సేక్ లాగా పెట్టారంతే హీరోయిన్‌తో రొమాన్స్ అనేదాన్ని. అండ్ సెకండ్ హాఫ్‌లో స్టోరీ అంతైతే ఏమీ లేదు. ఓవరాల్‌గా కూడా స్టోరీ ఏం లేదులెండి. బట్ ఓకే, కామెడీ అయితే బావుంది మూవీలో. అండ్ విలన్ని ఎవరైనా మనకి తెలిసిన రాయలసీమ అతన్ని పెట్టుండుంటే బాగుండేది. ఎందుకంటే ఇదంతా మూవీ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుద్ది. సో, ఆ యాక్సెంట్ అనేది మిస్ అయింది. అదీ కాక విలన్ బానే చేశాడు గానీ, బట్ మనకు తెలిసిన రాయలసీమ బ్యాక్‌డ్రాప్ ఉండే అతను చేసుండుంటే ఇంకెవరైనా బాగా చేసేవాడేమో ఇంకా బాగా. అండ్ మూవీ గూడా చాలా చోట్ల మనం ఈజీగా గెస్ చేసేయొచ్చు. లైక్ 'స్వామి స్వామి రారా' గానీ, లేదా షార్ట్ ఫిలిమ్స్ చాలా చూస్తూనే ఉంటాం గదా! అయన్నీ బాగా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటాయి ఇందులో.